వెళదాం, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 17వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. తలలు వంచుదాం, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు మీ మాటలు వినాలని ఆశ కలిగి మీ పాదాల దగ్గర కూడుకున్నారో అట్టి వారందరితో మాట్లాడండి. మీ పక్షాన నిలిచిన నేను బలహీనుడను, అజ్ఞానిని. నన్ను బలపరిచి జ్ఞానముతో నింపి నీ బిడ్డలమైన మా అందరికీ కావలసిన శ్రేష్టమైన మాటలు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగములో నుండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ చదవబడినటువంటి వచ్చిన భాగము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వాక్యములో దేవాతి దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం చదివిన అంశ భాగము వాగ్దానము. దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం అది. ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఈ వాగ్దానములో చాలా సంగతులు ఉన్నాయి. మొట్టమొదటి మాట ఏం చెప్తున్నాడంటే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 1, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. 3, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. హల్లెలూయా. 3 సంగతులు చెప్తున్నాడు. 1, నీకు ప్రయోజనము కలుగునట్లు. 2, నీకు ఉపదేశము చేస్తాను. 3, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను. ప్రియులారా, ఇది దేవుడు మనకు చేసేటువంటి వాగ్దానం. ఇది చాలా పర్యాయాలు మనకు ప్రయోజనము కలుగునట్లుగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తారు. నా యొక్క ఆలోచన, నా యొక్క తలంపు, నా ఉద్దేశము, నా పని, నా ప్రయత్నము నాకు ప్రయోజనకరంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా తప్పిస్తూనే ఉంటారు. పలు ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు అది చేస్తూ ఉన్నావు అని అంటే, అది దాని వలన నాకు ప్రయోజనం కలగాలి, అది దాని వలన నాకు ప్రయోజనము కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరూ ఆశిస్తూనే ఉంటారు. ఏమండి, ప్రయోజనము కలగాలనేటువంటి ఆశతో ప్రతి ఒక్కరూ అనేక ప్రయత్నాలు చేస్తారు. నా ప్రియులారా, మన జీవితాల్లో ప్రయోజనము కంటే ఏమండి అనేక రకాల ప్రతికూలతలే ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. నీ తలంపులు వేరుగా ఉంటున్నాయి. నువ్వు తలంచింది ఒకటి, జరిగేది ఒకటి. నీ ప్రయాసకు ప్రతిఫలం ఉండట్లేదు, నీ ప్రయత్నాలు ఫలించట్లేదు. నువ్వు అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. ఏమండి, కష్టార్జితం అక్కరకు రావట్లేదు. రకరకాలైనటువంటి పరిస్థితులు మానవ జీవితంలో, విశ్వాస జీవితంలో కూడా కలుగుతున్నాయి. ఏది నీకు ప్రయోజనం అని అనుకుంటున్నావో, ఏది నీకు ఉపయోగం అని అనుకుంటున్నావో, ఏది నీకు క్షేమం అనుకుంటున్నావో, ఏది నీకు మంచి అని నువ్వు అనుకుంటూ ఉన్నావో, అదంతా కూడా ఏమవుతుందంటే తారుమారైపోతూ ఉంది. ఎందుకని? మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క తలంపు స్థిరమైనటువంటిది కాదు. యెహోవా ఆలోచన సదాకాలముండును. దేవుని ఆలోచన స్థిరమైనది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
కాబట్టి ప్రతి మనుష్యుడు కూడా కొన్ని సంవత్సరాల విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నప్పటికీ ఎవరి మనకు ప్రయోజనకరంగా ఉండాలని ఎన్నో ప్లాన్లు చేస్తాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, అవన్నీ కూడా నిష్ఫలమవుతూ ఉన్నాయి. ఈ రాత్రి ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, అదేంటి అనంటే, నీ విమోచకుడునగు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమనో తెలుసా? నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను. హల్లెలూయా! నేనే నీకు ఉపదేశం చేస్తాను. ఇంతవరకు నీకు ప్రయోజనం కలుగుతుందని ఏవేవో ఆలోచనలు చేసావు, ఏవేవో ప్రయత్నాలు చేసావు, ఏవేవో ప్లాన్లు చేసావు, కానీ అవన్నీ కూడా నిష్ఫలమైపోయాయి. ఈ రాత్రి ఆయన సముఖమందు కూర్చున్న నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశము చేస్తా. ఈ లోకంలో చాలామంది మనుషులు ఉపదేశం చేస్తారు, చాలామంది మనుషులు సలహా ఇస్తారు, చాలామంది మనుషులు ఎవరిని ఎన్నెన్నో విషయాలు తెలియపరుస్తూ ఉంటారు, కానీ అవేవి ప్రయోజనకరంగా ఉండవు. ఎందుకంటే మనుషుని యొక్క మాట ప్రయోజనకరమైనది కాదు. మనుషులు స్వార్థ ప్రియులు అని దేవుని వాక్యములో రాయబడింది. మనుషులు కపటమైన వారని దేవుని వాక్యములో రాయబడింది. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఏ మనుషులు మాట్లాడినా అది నీకు ప్రయోజనకరము కాకపోవచ్చేమో, ఏ మనుషులు నీకు ఏది చెప్పినా అది ప్రయోజనకరము కాకపోవచ్చేమో, ఇదిగో నేను నీకు ప్రయోజనకరమగునట్లుగా నేను నీకు ఉపదేశాన్ని ఇస్తాను. నీకు ప్రయోజనము కలుగునట్లు నీకు నేను ఉపదేశాన్ని కలుగు చేస్తాను. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇంకొక మాట అంటున్నాడు, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తా. ఇప్పటి వరకు ఎక్కడెక్కడో మనం నడిచుంటాం, మనుషుల త్రోవల్లో, మనుషుల మార్గాల్లో, మనుషుల ఆలోచనలో, మనుషుల మాటల్లో నడిచుంటామేమో. అంటే అది ఏది మనము నడవలసినటువంటి త్రోవ మనకు తెలియదు, ఏది మనము నడవలసిన మార్గమో మనకు తెలియదు. ఇంతవరకు తెలియలేదని అనుకోవాలి. మనము నడిచినటువంటి త్రోవ సరి అయినది కాదు గనకే మన జీవితాల్లో ప్రయోజనకరమైన పరిస్థితులు లేవు. కానీ మనమేమనుకుంటామో ఇక్కడ రాయబడుతూ వచ్చింది సామెతల గ్రంథములో 2వ అధ్యాయములో. పిల్లలు చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయం, సామెతల గ్రంథము 2వ అధ్యాయం ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఒక ఏర్పరుచుకున్న మార్గము అని చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 21వ అధ్యాయము 2వ వచనం. ఒకడు తనకేర్పరుచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. హల్లెలూయా! మన మార్గాలు ఎటువంటివైనా మన దృష్టికి ఎలా కనబడతాయంట ఏమండి? న్యాయముగానే కనబడతాయి, మంచిగానే అనిపిస్తుంది. మరి మంచి అయితే, న్యాయం అయితే ఏమండి ఎందుకు ప్రయోజనకరం లేదు, ఎందుకు ప్రయత్నాలు ఫలించట్లేదు అంటే కారణం అది సరి అయినది కాదు. అందుకే ఈ రాత్రి ఆయన సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ విమోచకుడునైన నేను నీకు సెలవిచ్చినటువంటిది ఏంటి అని అంటే, నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశాన్ని చేస్తా. 2వ మాట చెప్తున్నాడు, నీవు నడవవలసిన మార్గాన్ని నేను నిన్ను నడిపిస్తాను.
నువ్వెక్కడ నడిస్తే నీకు క్షేమమో, ఎక్కడ నడిస్తే నీకు ఆశీర్వాదమో, ఎక్కడ నడిస్తే నీకు దీవెనో, ఎక్కడ నడిస్తే నీకు ప్రయోజనమో ఆ రీతిగా నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. నా ప్రియులారా గమనించండి, ఎంతవరకు నడిచావు? అందుకనే భక్తుడు అంటాడు, నడిచాను ఎన్నో మార్గాలలో కదా. ఎన్నో మార్గాల్లో నడిచాడంట, ఎన్నో ఇరుకులైనటువంటి మార్గాల్లో, ఏమండి అనేక రకాలైనటువంటి ప్రతికూలతల్లో నడిచాడు. కానీ ఆ మార్గాల్లో నెమ్మది లేదు. అయితే ప్రియులారా ఇక్కడ అంటున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నేను నడిపిస్తాను. ఇదేంటిది? వాగ్దానము నెరవేరాలి అంటే మనం చేయవలసిన పని అవుతుంది. వాగ్దానం నెరవేరాలంటే మనం ఏం చేయాలి?